గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నిన్నటి వరకు మనకు యూనిట్ 3 అయిందమ్మా. 3 యూనిట్స్ అయినాయి. ఫస్ట్ యూనిట్ వచ్చేసి కర్వ్ ఫిట్టింగ్, సెకండ్ యూనిట్ న్యూమరికల్ డిఫరెన్షియేషను, థర్డ్ యూనిట్ న్యూమరికల్ ఇంటిగ్రేషన్. ఇప్పుడు ఫోర్త్ యూనిట్ అమ్మా, సొల్యూషన్స్ ఆఫ్ సైమల్టేనియస్ లీనియర్ సిస్టమ్ ఆఫ్ ద ఈక్వేషన్స్. దీంట్లో ఈ యూనిట్ 4లో మనము ఇంటర్లో నేర్చుకుంటాం మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడు, క్రామర్స్ మెథడు, గాస్ జార్డన్ మెథడు. ఓకేనా, ఇవన్నీ కూడా ఉంటాయి. దాంట్లో ఎక్స్ట్రా ఇంకొక 3 మెథడ్స్ ఉంటాయి. ఎల్యూ డికంపోజిషన్ మెథడ్ ఒకటి, నెక్స్ట్ గాస్ ఎలిమినేషన్ మెథడ్ ఒకటి, గాస్ జాకోబియస్, గాస్ సైడల్. ఈ 4 మెథడ్సే మీకు కొత్తగా నేర్చుకుని, మిగిలినవన్నీ కూడా పాతవే అమ్మ. మ్యాట్రిక్స్లో నేర్చుకుంటారు. దీంట్లో ఓన్లీ వేరియబుల్స్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం అంతే, ఇంకా అంతకన్నా ఏం ఉండదు. ఓన్లీ వేరియబుల్స్ని ఫైండ్ అవుట్ చేసుకుంటాం. లీనియర్ ఈక్వేషన్స్. కన్సిడర్ ద సిస్టమ్ ఆఫ్ m సైమల్టేనియస్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ n అన్నౌన్స్ x1 x2 అండ్ సో ఆన్ xn. అయితే వాటి యొక్క ఈక్వేషన్స్, సిస్టమ్ ఆఫ్ ద ఈక్వేషన్స్ ఎలా ఉంటాయంట? a11 x1 ప్లస్ a12 x2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ a1m xn ఈక్వల్ టు b1. అలా m ఈక్వేషన్స్ ఉంటాయి. దాని ఈక్వేషన్ 1 అని తీసుకుంటే మనకి ఇచ్చిన సిస్టమ్ ఆఫ్ ద లీనియర్ ఈక్వేషన్స్ని ఎలా డివైడ్ చేసుకోవచ్చంట? మనకి ఇచ్చిన ఈక్వేషన్స్ అనేవి ax ఈక్వల్ టు b ఫామ్లో ఉంటాయి. ax ఈక్వల్ టు b మ్యాట్రిక్స్ ఫామ్. ఓకేనా, లీనియర్ ఈక్వేషన్స్ ax ఈక్వల్ టు b ఫామ్లో ఉన్నట్టుగా మనం నేర్చుకున్నాం. సేమ్ ఇక్కడ కూడా అంతేనమ్మా. మనకి దీని నుంచి a అనే మ్యాట్రిక్స్ని కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ అని, x అనే మ్యాట్రిక్స్ని వేరియబుల్ మ్యాట్రిక్స్ అని, b అనే మ్యాట్రిక్స్ని కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ అని నేర్చుకున్నాం. దీంట్లో కూడా సేమ్ నేమ్స్. ఏ అంటే కాన్స్టెంట్, కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ అంటే వేరియబుల్ యొక్క కోఎఫిషియంట్స్. ఇక్కడ వేరియబుల్స్ ఏంటి? x1 x2 అండ్ సో ఆన్ xn. సెకండ్ ఈక్వేషన్లో కూడా ఇదంతా ఒక ఈక్వేషన్. అలా ఎన్ని ఈక్వేషన్స్? m ఈక్వేషన్స్ ఉన్నాయి. ఆ m ఈక్వేషన్స్లో కూడా సమ్ వేరియబుల్స్ ఉన్నాయి. xn, x2 అండ్ సో ఆన్ xn, x1 x2 x3 అండ్ సో ఆన్ xn. సేమ్ అన్ని ఈక్వేషన్స్లోనూ వేరియబుల్స్ కామన్, కోఎఫిషియంట్స్ ఒకటి మారుతున్నాయి. ఓకేనమ్మా, ఆ వేరియబుల్స్ యొక్క కోఎఫిషియంట్స్ మ్యాట్రిక్స్ని కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ అండ్ ఆ వేరియబుల్స్ యొక్క కోఎఫిషియంట్స్ని మ్యాట్రిక్స్ ఫామ్లో వేసుకుంటే దాన్ని ఏతో డినోట్ చేసుకుంటాం. ఏని కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్గా డినోట్ చేసుకుంటాం. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ యూస్ చేసిన వేరియబుల్స్ని కాలంలో వేసుకుంటే, ఒక కాలం మ్యాట్రిక్స్గా ఫామ్ చేసుకుంటే ఆ కాలం మ్యాట్రిక్స్ని వేరియబుల్ మ్యాట్రిక్స్ అంటారు. కాలం మ్యాట్రిక్స్ అంటే ఓన్లీ సింగిల్ కాలం ఉంటే దాన్ని కాలం మ్యాట్రిక్స్ అంటారు. ఓకేనమ్మా, నెక్స్ట్ ఇక్కడ ఇచ్చిన కాన్స్టెంట్స్ని బీతో డినోట్ చేసుకుంటాము. ఆ కాన్స్టెంట్స్ని కాలం మ్యాట్రిక్స్లో ఫామ్ చేసుకుంటే దాన్ని కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ అంటారు. అంటే మనకిచ్చిన టోటల్ ఈక్వేషన్స్ అన్నీ కూడా ax ఈక్వల్ టు b ఫామ్లో ఉంటాయి. దాంట్లో ఏని కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ అని, ఎక్స్ని వేరియబుల్ మ్యాట్రిక్స్ అని, బీని కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ అని అంటాం. ఇప్పుడు ఎనీ మెథడ్, ఏ మెథడ్లో చేసినా సరే మనం ఫైండ్ అవుట్ చేసి ఏంటి? వేరియబుల్ మ్యాట్రిక్స్లో x1 x2 అండ్ సో ఆన్ x అనే వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. అదే ఈ లీనియర్ ఈక్వేషన్స్ యొక్క సొల్యూషన్ అవుతుంది. అర్థమైందమ్మా? మీరు ఆల్రెడీ నేర్చుకున్నారు క్రామర్స్ అని, మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ అని. అవునా, సేమ్ అయ్యే మెథడ్స్ ఉంటాయి ఇక్కడ. నెక్స్ట్ మనం ఇంకోటి ఆ 3 మ్యాట్రిక్స్ కాకుండా ఇంకొక మ్యాట్రిక్స్ని కూడా డిఫైన్ చేసుకున్నాం. దాన్నే ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ అంటారు. ద సిస్టమ్ ఆఫ్ ద ఈక్వేషన్స్ 1 కెన్ బి రిప్రజెంటెడ్ యాజ్ ద మ్యాట్రిక్స్ ఈక్వేషన్ ax ఈక్వల్ టు b. The matrix A is called the coefficient matrix and the matrix AB equal to AB. బాక్స్ని ఎలా రాసుకోవచ్చంట? AB మ్యాట్రిక్స్ని కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ అండ్ కాన్స్టెంట్ మ్యాట్రిక్స్, బోత్ కోఎఫిషియంట్ అండ్ కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ అని ఇలా రాసుకోవడాన్ని దీన్నే ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ అంటారు. దీన్ని ఏబీతో డినోట్ చేస్తారు. ఏ అనేది విడిగా కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్, బి అనేది వేరియబుల్ మ్యాట్రిక్స్. ఈ రెండు బోత్ కంబైన్డ్గా రాసే ఈ ఏబీ మ్యాట్రిక్స్ అనే ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ అంటారు. ఓకేనమ్మా, మీకు సమ్స్ చేస్తే తెలుస్తుంది అండ్ మీరు మ్యాట్రిక్స్ చేసినవి కూడా గుర్తొస్తాయి. if x1 equal to s1, x2 equal to s2 and so on xn equal to sn,
అంటే x1 వాల్యూ, x2 వాల్యూ, xn వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ ఫైండ్ అవుట్ చేసే వచ్చిన వాల్యూస్ s1 s2 అవి అనేవి రియల్ నెంబర్స్లో ఉంటాయి. వాటిని ఇప్పుడు ఈ s1 s2 sn వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. రియల్ నెంబర్ సాటిస్ఫై ది ఈక్వేషన్ ఆఫ్ ద సిస్టమ్ ఆఫ్ ది ఈక్వేషన్ 1. మనం ఫైండ్ అవుట్ చేసిన 3 ఈక్వేషన్స్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే సాటిస్ఫై అవుతాయి. ఓకేనమ్మా, అర్థమైందా? దిస్ ఈజ్ కాల్డ్ ద సొల్యూషన్ ఆఫ్ ద సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్ 1. నోట్: the solution of linear system of the equations can be obtained by direct methods or iterative methods. కొన్ని డైరెక్ట్ మెథడ్స్ ఉన్నాయి, కొన్ని ఇటరేటివ్ మెథడ్స్ ఉన్నాయి. ఈ డైరెక్ట్ మెథడ్స్ అనేవి మీకు షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అమ్మా. ఇటరేటివ్ మెథడ్స్ అనేవి 2 మెథడ్స్ ఉంటాయి. ఇవి ఎస్ఏ క్వశ్చన్స్. ఓకేనా? డైరెక్ట్ మెథడ్స్లో 5 మెథడ్స్ ఉన్నాయి. ఆ 5 మెథడ్స్ కూడా మాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడు, గాస్ ఎలిమినేషన్ మెథడు, మెథడ్ ఆఫ్ ఫ్యాక్టరైజేషన్, ఎల్యూ డికంపోజిషన్ మెథడు, గాస్ జోర్డన్ మెథడు, క్రామర్స్ రూల్. ఓకేనా? ఇప్పుడు దీంట్లో ఎల్యూ డికంపోజిషన్ మెథడ్ కూడా ఒక్కొక్కసారి, ఇవి రెండు కూడా ఒక్కొక్కసారి ఎస్ఐలో ఇచ్చే అవకాశం. సెకండ్ది కూడా షార్ట్ ఏనమ్మా, థర్డ్ ఒక్కటి కూడా ఎస్ఐలో ఇచ్చే అవకాశం ఉంటుంది. దీంట్లో 2 మెథడ్స్ ఉంటాయి. ఈ 2లో కంపల్సరీగా ఒకటి వస్తుంది మీకు ఇటరేటివ్ మెథడ్స్లో. దీంట్లో అప్రాక్సిమేషన్స్ ఉంటాయమ్మా. డైరెక్ట్ మెథడ్స్ ఆర్ ఇటరేటివ్ మెథడ్స్. డైరెక్ట్ మెథడ్స్లో మనం నేర్చుకోవాల్సిన మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్, గాస్ ఎలిమినేషన్ మెథడ్, మెథడ్ ఆఫ్ ఫ్యాక్టరైజేషన్, గాస్ జోర్డన్ మెథడ్, క్రామర్స్ రూల్. ఓకేనా? ఇప్పుడు మనం ఈరోజు డిస్కస్ చేసుకునేవి డైరెక్ట్ మెథడ్స్లో మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్, గాస్ ఎలిమినేషన్ మెథడ్, క్రామర్స్ రూల్ నేర్చుకుందాం. ఇవి రెండు కూడా మీకు ఆల్రెడీ వచ్చింది, ఇది కూడా వచ్చింది. కానీ ఎలా చేయాలి? మనం సేమ్ చేసి వేలోనే దానికి ఒక నేమ్ పెట్టారు అంతే, గాస్ ఎలిమినేషన్. మనం చేసే పద్ధతి అమ్మా. వేరియబుల్స్ అని మనకి ఇచ్చిన 3 ఈక్వేషన్స్ అని సాల్వ్ చేసుకుని XYZ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తాం. సేమ్ అదే, దాన్నే గాస్ ఎలిమినేషన్ మెథడ్ కింద ఇక్కడ రాసుకున్నాం అంతే, నేమ్ పెట్టుకున్నాం. ఓకేనా? ఇటరేటివ్ మెథడ్స్లో 2 మెథడ్స్ ఉన్నాయి. ఆ 2 మెథడ్స్ గాస్ జాకోబియస్ మెథడ్, గాస్ సైడల్ మెథడ్. ఇవి 2 కూడా ఎస్ఐ సమ్స్ అమ్మ, చాలా ఇంపార్టెంట్ సమ్స్. కంపల్సరీగా మీకు పేపర్లో 4th యూనిట్లో కనపడే ఎస్ఐ కోసం ఇవే. ఓకేనా? డైరెక్ట్ మెథడ్స్లో ఫస్ట్ మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్. మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ ఎలా మీకు వచ్చి అనుకోండి, ఒకసారి ఎలా చేయాలో చూడండి. ద సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ కెన్ బి రిటర్న్ ఇన్ ద మ్యాట్రిక్స్ ఫార్మ్ AX = B. వాటిని కోవిషన్ మ్యాట్రిక్స్ ఏ కింద, వేరియబుల్ మ్యాట్రిక్స్ X కింద, కోవిషన్ మ్యాట్రిక్స్ కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ B కింద రాసుకుంటాం. ఓకేనా? లెట్ A be a నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ సో దట్ A ఇన్వర్స్ ఎగ్జిస్ట్. ఏ అనేది నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అయి ఉండాలి. నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అంటే ఏ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ వాల్యూ అనేది, ఏ మ్యాట్రిక్స్ యొక్క అంటే కోవిషన్ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ వాల్యూ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అయితే, డట్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అయితే ఏని నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అంటారు. ఓకేనా? అంటే మనకి ఇచ్చిన ఏ మ్యాట్రిక్స్ అనేది నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అయ్యి ఉండాలి. అప్పుడేమవుతుంది? ఏ ఇన్వర్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్, ఈ మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ ఫామ్ ఎలా ఉంటుంది చూడండి. AX = B. అవునా? దీని నుంచి మనకి ఇచ్చిన ఫామ్ AX = B. బోత్ సైడ్స్ కూడా ఏ ఇన్వర్స్తో మల్టిప్లై చేశారనుకోండి, ఏ ఇన్వర్స్ ఇంటూ A × X = ఏ ఇన్వర్స్ ఇంటూ B. నెక్స్ట్, ఏ ఇన్వర్స్ ఇంటూ A అంటే యూనిట్ మ్యాట్రిక్స్ I వస్తుందమ్మా. మీరు మ్యాట్రిక్స్ ప్రాపర్టీస్లో నేర్చుకుంటారు. ఏ ఇన్వర్స్ ఇంటూ A = I. ఓకేనా? IX = ఏ ఇన్వర్స్ ఇంటూ B. ఎనీ మ్యాట్రిక్స్ని యూనిట్ మ్యాట్రిక్స్తో మల్టిప్లై చేస్తే వచ్చే రిజల్టెంట్ మ్యాట్రిక్స్ సేమ్ అదే అవుతుంది. I అనేది యూనిట్ మ్యాట్రిక్స్, Xతో మల్టిప్లై చేస్తే వచ్చేది ఏంటి? Xే వస్తుంది. X = ఏ ఇన్వర్స్ ఇంటూ B. ఓకేనా? మనం ఫైండ్ అవుట్ చేయవలసింది ఇప్పుడు X అనేది వేరియబుల్ మ్యాట్రిక్స్ కదా. వేరియబుల్ మ్యాట్రిక్స్లోనే మనకు కావాల్సిన వేరియబుల్స్ X1, X2, so Xn ఉంటాయి. X = ఏ ఇన్వర్స్ ఇంటూ B. వేర్ ఏ ఇన్వర్స్ = ఫార్ములా. ఏ ఇన్వర్స్ ఫార్ములా ఏంటి? 1/det A into H joint of A. ఏ ఇన్వర్స్ = 1/det A into H joint of A. ఇక్కడ చూడండి అమ్మా, ఏ అనేది నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అయితేనే ఏ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఎందుకు ఎగ్జిస్ట్ అవుతుందంటే ఏ ఇన్వర్స్లో 1/det A ఉంది. det A సపోజ్ 0 వచ్చేసింది అనుకోండి, ఎనీథింగ్ బై 0 నాట్ డిఫైన్డ్ కదా. కాబట్టి ఇక్కడ కంపల్సరీగా కూడా ఏం రావాలి? ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. det A వాల్యూ అనేది నాన్ సింగులర్, ఏ అనేది నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అవ్వాలి. det A ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. దిస్ ఈజ్ నౌన్ యాజ్ ద మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్.
మనం ఇది ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ఫైండ్ అవుట్ చేయాలంటే ఏ ఇన్వర్స్ కావాలి. ఏ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే డట్ ఏ కావాలి, జాయింట్ ఆఫ్ ఏ కావాలి. ఫస్ట్ సమ్ చూడండి అమ్మా. సాల్వ్ ద ఈక్వేషన్స్ 3x + y + 2z = 3, 2x - 3y - z = -3, x + 2y + z = 4. మనకి లీనియర్ ఈక్వేషన్స్ సిస్టమ్ ఆఫ్ ది ఈక్వేషన్స్ 3 ఈక్వేషన్స్ ఇచ్చారు. ఈ 3 ఈక్వేషన్స్ని యూజ్ చేసుకుని మనం ఈక్వేషన్ సాల్వ్ చేయాలి. ఇప్పుడు మీకు మెన్షన్ చేస్తారమ్మా మాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ ఆర్ క్రామర్స్ మెథడ్ లేకపోతే గాస్ ఎలిమినేషన్ మెథడ్. ఎనీ మెథడ్లో చేసినా మనకు వచ్చే రిజల్ట్ ఒకటే అవుతుంది. ఏ మెథడ్లో సింప్లిఫై చేసినా కూడా XYZ వాల్యూస్ అన్నిటిలోనూ ఈక్వల్గా వస్తాయి. ఓకేనా, మీ ఇక్కడ మెన్షన్ చేస్తారు. మెన్షన్ చేయకపోతే మన ఇష్టం, ఏదో ఒకటి మనకి ఏది ఈజీ అయితే టైం ఏది కలిసిగా ఉంటే అది. ఓకేనా, ద గివెన్ ఈక్వేషన్స్ క్యాన్ బి పుట్ ఇన్ ద ఫార్మ్ AX = B. మనకి ఇచ్చినవి ఏని ఎక్స్తో మల్టిప్లై చేస్తే ఈ ఈక్వేషన్స్ వస్తాయి. = B కాన్స్టెంట్ మ్యాట్రిక్స్. ఓకేనమ్మా, ఏ మ్యాట్రిక్స్ని ఎక్స్తో మల్టిప్లై చేయండి. ఏఎక్స్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఎలా ఉంటుంది? ఫస్ట్ మ్యాట్రిక్స్లో ఉన్న ఈచ్ రో సెకండ్ మ్యాట్రిక్స్లో ఉన్న ఈచ్ కాలంతో మల్టిప్లై చేయాలి. 3 × 1 3 × x 3x + 1 × y y + 2 × z 2z. ఇక్కడ ఈక్వల్ ఉంది కాబట్టి =3. ఓకేనా, అలా దీని నుంచి ఏం చేయాలి? మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ డిటర్మినెంట్ ఆఫ్ ఏ అంటే డెట్ ఏ ఫైండ్ అవుట్ చేయాలి. డెట్ ఏ అంటే డెట్ సింబల్ వేసుకుని ఏలో ఉన్న వాల్యూస్ అన్ని ఇక్కడ వేసుకుంటారు. డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయడం అంటే ప్లస్ మైనస్ ప్లస్ 3 × 3 ఉన్న రో కాలము క్లోజ్ చేసి రిమైనింగ్ 4 వాల్యూస్ డిటర్మినెంట్ అంటే -3 × 1 -3 × 1 -3 -1 × 2 -2. ఓకేనమ్మా, మీకు పర్టికులర్గా ఇది చెప్తున్నాను ఎందుకంటే మీరు మర్చిపోయి ఉంటారు కాబట్టి చెప్తున్నానమ్మా. వచ్చిన వాళ్ళు చేసుకోండి, రాని వాళ్ళు వినండి, టైం వేస్ట్ అనుకోకండి. -1 × -1 ఉన్న రో కాలము క్లోజ్ చేయండి. రిమైనింగ్ 2 × 1 2 -1 × 1 -1. ఓకేనా, ఇక్కడ +2 × 2 × 2 4 -3 × 1 -3. ఓకేనమ్మా, -3 -+ 2 -1 2 -+ 1 +2 × 4 -+ 3. దాన్ని సింప్లిఫై చేసుకుంటే 8 వచ్చింది. నెక్స్ట్ ఎడ్జ్ జాయింట్ ఆఫ్ ఏ. డిటర్మినెంట్ ఏ ఫైండ్ అవుట్ చేసామా, ఎడ్జ్ జాయింట్ ఆఫ్ ఏ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి చూడండి అమ్మా. ఎడ్జ్ జాయింట్ ఆఫ్ ఏకి ఎడ్జ్ జాయింట్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం అంటే ఫస్ట్ ఎలిమెంట్కి అంటే ఈచ్ ఎలిమెంట్కి కోఫాక్టర్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. కోఫాక్టర్స్ ఫార్ములా ఏంటంట? -1 హోల్ పవర్ i + j ఇంటూ మైనర్ ఎలిమెంట్ అని చెప్తారు. అవునా, ఇక్కడ మీకు డైరెక్ట్గా గుర్తుపెట్టుకునేది ఎలా అంటే -1 ± i + j అంటే -1 హోల్ పవర్ i అంటే ఈ 3 ఉన్నది రో ఏంటి? ఫస్ట్ రో 1. ఫార్ములా అమ్మ, కోఫాక్టర్ ఫార్ములా కోఫాక్టర్ ఆఫ్ ఏ = అంటే A11 = -1 హోల్ పవర్ i + j ఇంటూ మైనర్ ఆఫ్ A11. ఓకేనా, -1 హోల్ పవర్ i + j. i వాల్యూ ఎంత? ఇక్కడ A11 అనేది ఉన్న ప్లేస్ ఏంటి? ఫస్ట్ రో ఫస్ట్ కాలం అంటే ఫస్ట్ రో 1 ప్లస్ ఫస్ట్ కాలం 1 + 1 2 -1 హోల్ స్క్వేర్ అంటే ప్లస్ అయిపోతుంది. ప్లస్ ఇంటూ మైనర్ ఆఫ్ A11. మైనర్ ఎలిమెంట్ అంటే ఎలా ఫైండ్ అవుట్ చేస్తారంటే ఈ 3కి మైనర్ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం అంటే 3 ఉన్న రోను కాలము క్లోజ్ చేస్తే రిమైనింగ్ 4 ఎలిమెంట్స్. ఓకేనా, ఇప్పుడు నేను డైరెక్ట్గా షార్ట్కట్లో చెప్తాను, చూడండి అమ్మా. ఎడ్జ్ జాయింట్ ఆఫ్ ఏ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఇది పక్కన పెట్టండి, ఇదే ఫార్ములా కాకపోతే ఈచ్ ఎలిమెంట్కి ఇలా ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా వేసుకుంటామంట? దీనికి కడుతున్నాం కాబట్టి 3కి 3 ఉన్న రో కాలము క్లోజ్ చేయండి. ఓకేనా, రిమైనింగ్ 4 ఎలిమెంట్స్ -3 -1 2 1 వేసుకుంటారు డెట్లో. మళ్ళీ సేమ్ అలానే సెకండ్ ఎలిమెంట్కి ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సెకండ్ ఎలిమెంట్ ఉన్న రో కాలము క్లోజ్ చేయండి. 2 -1 1 1 వేసుకున్నారా? ఈ మైనస్ అలా ఉంచండి, చెప్తా మళ్ళీ. సేమ్ అన్ని ఎలిమెంట్లకి కూడా టోటల్
ఈ 9 ఎలిమెంట్స్కి అలా వేసుకుంటారు. అలా వేసుకున్న తర్వాత దీంట్లో ఈ డయాగ్నల్ షేప్లో ఉన్న ఈ రాంబస్ షేప్లో ఉన్న ఎలిమెంట్స్ ఎక్కడైతే ఉన్న ఈ 1కి ఇక్కడ కదా, అక్కడ మైనస్, మళ్ళీ ఇక్కడ 2కి ఇక్కడ మైనస్, ఇక్కడ మైనస్, మళ్ళీ ఇక్కడ 2కి, అంటే ఈ 4 కార్నర్స్లోనూ మైనస్ అప్లై చేయాలి. అదే ఎడ్జ్ జాయింట్ ఆఫ్ ఏ. పైన ట్రాన్స్పోజ్ మర్చిపోకండి. ఆ ట్రాన్స్పోజ్ మర్చిపోయారా మీకు సమ్ క్యాన్సర్ రాంగ్ అయిపోతుంది. అర్థమవుతుందా? ట్రాన్స్పోజ్ ఇది అర్థమైంది కదా. ఎడ్జ్ జాయింట్ ఆఫ్ ఏ అనేది ఏకి ఎడ్జ్ జాయింట్ ఫైండ్ అవుట్ చేయడం. ఏకి ఎడ్జ్ జాయింట్ అంటే ఏలో ఉన్న ఈచ్ ఎలిమెంట్కి కోఫాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. దీని మీనింగ్ ఇదేనా అన్న. ఇక్కడ చూడండి మైనస్ ఎలా వచ్చిందో. ఇక్కడ దీనికి కడుతున్నాం అనుకోండి, దీని యొక్క రో ఏంటి, ఫస్ట్ రో, సెకండ్ కాలం అంటే 1 + 2 3 ఈవెన్ అంటే మైనస్ వచ్చింది. అలా అర్థమైందా? దాన్ని సింప్లిఫై చేయండి. -3 × 1 -3 -1 × 2 -2 ట్రాన్స్పోజ్ ఈచ్. దాన్ని సింప్లిఫై చేస్తే వచ్చింది ఇది. ట్రాన్స్పోజ్ అంటే రోస్ని కాలం గాను కాలమ్స్ని రోస్ కానీ ఇంటర్చేంజ్ చేస్తాం. ఈ రో ఉంది, ఇప్పుడు ట్రాన్స్పోజ్ చేయడం అంటే ఈ రో కాలం కింద రాసేయాలి. ఓకేనమ్మా, ఎడ్జ్ జాయింట్ వచ్చింది. నెక్స్ట్ ఏం చేయాలి, ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు ఎడ్జ్ జాయింట్ ఆఫ్ ఏ బై డెట్ ఏ. ఎడ్జ్ జాయింట్ ఆఫ్ ఏ అంటే మనకు వచ్చిన మ్యాట్రిక్స్ బై డెట్ ఏ అంటే డెట్ ఏ అంతా 8 వచ్చింది. 1/8 ఇంటూ ఎడ్జ్ జాయింట్ ఆఫ్ ఏ. ఓకేనా, ఇక్కడికి ఏ ఇన్వర్స్ అయ్యింది. ఇప్పుడు ఏం చేయాలి, ఎక్స్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ బి. ఏ ఇన్వర్స్ మ్యాట్రిక్స్ ఇంటూ బి మ్యాట్రిక్స్ రాసుకుంటాం. ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేయను. 1/8 -1 × 3 -3 ప్లస్ -3 × -3 -9 ప్లస్ 5 × 4 20. అక్కడికి ఫస్ట్ అయింది. మళ్ళీ సెకండ్ రో -3 × 3 -9 ప్లస్ 1 × -3 -3 ప్లస్ 7 × 4 28. మళ్ళీ 7 × 3 21 ప్లస్ -5 × -3 -, ప్లస్ 15 -11 × 4 -44. దాన్ని సింప్లిఫై చేసుకొస్తే వచ్చిన వాటిని 8తో డివైడ్ చేసుకుంటే 1 2 -1. ఇవే మనకు కావాల్సిన XYZ వాల్యూ. ఈజ్ ద సొల్యూషన్. అర్థమైందమ్మా? ఓకే, నెక్స్ట్ మీరు ఇవి రెండు కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. సాల్వ్ ద ఈక్వేషన్స్ బై మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్. దానికి మీకు సొల్యూషన్ కూడా పెట్టేసానికి పక్కనే ఆన్సర్స్ అని చెప్పి. నెక్స్ట్ క్రామర్స్ మెథడ్. ఈ క్రామర్స్ మెథడ్ ఎలా చేయాలి, దాని మీద ఇంకా ఈజీ. ఇది నేర్చుకున్నదే, జస్ట్ మళ్ళీ ఉంది కాబట్టి చెప్తున్నానమ్మా నేను. ద సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ కెన్ బి రిటర్న్ ఇన్ ద మ్యాట్రిక్స్ ఫార్మ్ AX = B వేర్ AX B. సేమ్ దాంట్లో ఎలా రాసుకున్నాం, దీంట్లో కోషియెంట్ మ్యాట్రిక్స్, వేరియబుల్ మ్యాట్రిక్స్, కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ రాసుకుంటాం. దీని యొక్క ఏ యొక్క డిటర్మినెంట్ అంటే కోషియెంట్ మ్యాట్రిక్స్కి డెట్ కడితే వచ్చేది డెల్టా ఈక్వల్ టు డెట్ ఏ. ఓకేనా. నెక్స్ట్ డెల్టా 1 అంటే ఎలా తీసుకోవాలంట, కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ ఉన్న కాలమ్ని కోషియెంట్ మ్యాట్రిక్స్లో ఫస్ట్ కాలంలో రీప్లేస్ చేస్తే, ఫస్ట్ కాలంలో దీన్ని ఎలిమినేట్ చేసి దీన్ని రీప్లేస్ చేస్తే అది డెల్టా 1 దాని యొక్క డిటర్మినెంట్. అదే కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ సెకండ్ కాలంలో రీప్లేస్ చేస్తే అది డెల్టా 2. అదే మ్యాట్రిక్స్ డెల్టా nth కాలంలో రీప్లేస్ చేస్తే అది డెల్టా n. అర్థమైందా? ఇప్పుడు మనకి ఫైండ్ అవుట్ చేయవలసింది X = డెల్టా 1/డెల్టా, Y = డెల్టా 2/డెల్టా, Z = డెల్టా 3/డెల్టా. ఫార్ములా అమ్మ. దిస్ ఈజ్ నౌన్ యాజ్ ద క్రామర్స్ రూల్. అర్థమైందా? సమ్స్ చూడండి దీని మీద. Solve the three equations by Cramer's rule. AX B. Quotient matrix, variable matrix, constant matrix. Next, delta equal to det A. అంటే డెట్ సింబల్ వేసుకుంటారు. ఏ మ్యాట్రిక్స్ కట్టవచ్చు కదా, ప్లస్ మైనస్ ప్లస్ వేసుకున్న వాల్యూస్. ఇందాక ఒకసారి చెప్పాను కదా, సరిపోతుంది కదా డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయడం. సేమ్ అలానే డెల్టా 1 అంటే కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ని ఫస్ట్ కాలంలో రీప్లేస్ చేసుకున్నాం. రిమైనింగ్ 2 కాలమ్స్ సేమ్ యాస్టీజ్ రాసుకుని దానికి డిటర్మినెంట్. డెల్టా 2 అంటే సెకండ్ కాలంలో
కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ని రీప్లేస్ చేయడం, దానికి డిటర్మినెంట్. థర్డ్ కాలంలో రీప్లేస్ చేయడం, అది డెల్టా 3, దాని యొక్క డిటర్మినెంట్. బై క్రామర్స్ రూల్ ఫార్ములాస్ x ఈక్వల్ డెల్టా 1 బై డెల్టా, y ఈక్వల్ టు డెల్టా 2 బై డెల్టా, z ఈక్వల్ డెల్టా 3 బై డెల్టా. ఆల్రెడీ మనకి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి ఆ వాల్యూస్ అన్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు కావాల్సిన వేరియబుల్స్ సొల్యూషన్ వస్తుంది. దిస్ ఈజ్ ద సొల్యూషన్ ఆఫ్ సిస్టమ్ ఆఫ్ ద లీనియర్ ఈక్వేషన్స్. అంతే, ఓకేనమ్మా. నెక్స్ట్ ఈ సమ్ చేయండి. సెకండ్ క్రామర్స్ రూల్. నెక్స్ట్ గాస్ ఎలిమినేషన్ మెథడ్. నెక్స్ట్ మెథడ్ గాస్ ఎలిమినేషన్ మెథడ్. అది ఎలా అది ఎలా చేయాలో చూడండి అమ్మా. సాల్వ్ ద ఈక్వేషన్స్. 3 ఈక్వేషన్స్ ఇచ్చారు, దాని నుంచి ఎలా చేయాలనేది. గివెన్ ఈక్వేషన్స్ ఆర్ అని చెప్పి 3 ఈక్వేషన్స్ రాసుకుని ఈక్వేషన్ 1, 2, 3 ఓకేనా. 1, 2, 3 అని పెట్టుకుంటారు. తీసుకున్న దగ్గర ఏం చేస్తాము, ఫ్రమ్ 1 నుంచి ఏం చేయాలంట, ఎక్స్ ఉంది కదమ్మా, ఎక్స్ వేరియబుల్ ఎక్స్ ఉంది కదా, ఎక్స్ ఉన్న టర్మ్ అటు ఉంచేసి మిగిలిన టర్మ్ అంతా అటు పంపించేసేయండి. 12 ప్లస్ వై మైనస్ 4z. అవునా, ఇక్కడ ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ ఎంత ఉంది, 2 ఉంది కాబట్టి 2తో డివైడ్ చేశారనుకోండి. 12/2 6 ప్లస్ y/2 మైనస్ 4z/2 అంటే 2z. దాన్ని ఈక్వేషన్ 4 అనుకోండి. ఇప్పుడు 4, 2 ఫ్రమ్ 4 and 2 నుంచి ఈ ఎక్స్ వాల్యూని దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే వైజెడ్లోకి ఈక్వేషన్ వచ్చింది. నెక్స్ట్ మళ్ళా 4, 3 ఎక్స్ వాల్యూని దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే వైజెడ్లోకి ఈక్వేషన్ వచ్చింది. మనకు వచ్చిన వైజెడ్లో వచ్చిన 2 ఈక్వేషన్స్ని సాల్వ్ చేసుకుంటే జెడ్ వాల్యూ వస్తుంది. ఎనీది జెడ్ అయినా వై అని. నేను ఇక్కడ ఏం చేశాను, వైని క్యాన్సిల్ చేశాను, 13తో మల్టిప్లై చేశాను 5th ఈక్వేషన్. అప్పుడు జెడ్ వాల్యూ వచ్చింది. జెడ్ వాల్యూ తీసుకువెళ్ళి ఎనీ ఈక్వేషన్ 5 or 6లో వేసుకుంటే వై వాల్యూ వస్తుంది. ఓకేనా, వై వాల్యూ తీసుకువెళ్ళి వై జెడ్ తీసుకువెళ్ళి ఎక్స్లో వేసుకుంటే ఎక్స్ వాల్యూ వచ్చింది. దిస్ ఈజ్ నౌన్ యాజ్, ఇప్పుడు ఎక్స్ వై జెడ్ అని రాసుకోండి. ఎక్స్ ఈక్వల్ టు వై ఈక్వల్ టు రాయలేదు నేను, జెడ్ ఈక్వల్ టు రాసి సొల్యూషన్స్ ఆఫ్ దిస్ ఈజ్ సొల్యూషన్స్ ఆఫ్ ద లీనియర్ ఈక్వేషన్స్. అంతే, అర్థమైందమ్మా. సిస్టమ్ ఆఫ్ ద గాస్ ఎలిమినేషన్ మెథడ్. అంతే, ఎనీ సమ్ అయినా సరే ఫస్ట్ ఈక్వేషన్ని ఎక్స్ ఈక్వల్ టు రాసుకుని ఆ ఎక్స్ వాల్యూని సెకండ్లోను థర్డ్లోను సబ్స్టిట్యూట్ చేసుకుంటే వైజెడ్లో వస్తుంది. ఇదే గాస్ ఎలిమినేషన్ మెథడ్. అర్థమైంది. ఈ సమ్ చేయండి మీరు. ఇప్పుడు దీంట్లో వేరియబుల్స్ x1, x2, x3. ఇప్పుడు మనం ఇప్పటి వరకు చేసిన ఎక్స్ వై జెడ్లో మాత్రమే చేసాం. ఇక్కడ x1, x2, x3 వేరియబుల్స్. ఇక్కడ ఏమొస్తుంది, వై ఉన్న చోట x2, z ఉన్న చోట x3, x1, x2, x3 వాల్యూస్. అర్థమైంది కదా, చేయండి అమ్మా. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.